నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. 7 సంవత్సరాల నుంచి ఇక్కడ డాక్టర్గా వైద్యం చేస్తూ ఉన్నారు. ఆర్థోపెడిక్స్ విభాగంలో గవర్నమెంట్ హాస్పిటల్లో గత 4 సంవత్సరాలు 4-5 సంవత్సరాల నుంచి మరి వైద్యుడిగా, అక్కడ ప్రస్తుతం అసిస్టెంట్ ప్రొఫెసర్గా మరి అనేక మంది పేద ప్రజలకు మరి వైద్యం చేయడం కాకుండా మొహాల ఆపరేషన్లు, అదేవిధంగా అనేక రకాలైన సర్జరీలు కూడా వారు ఆధ్వర్యం చేయడం జరిగింది. అంతేకాకుండా మరి డాక్టర్ పిఎస్ఎన్వి ప్రసాద్ హాస్పిటల్లో కూడా దాదాపు 6-7 సంవత్సరాలు పనిచేసి సుమారు 4,000 పైన సర్జరీలు చేయడం జరిగింది. మరి అన్ని విభాగాల్లో కూడా వారి డాక్టర్ మాట్లాడుతూ అన్ని విషయాలు తెలియజేశారు. మరి ఈరోజు వారు స్వతహాగా మరి ఖమ్మం జిల్లాలో ఉన్న మధ్యతరగతులకి, బిలో మధ్యతరగతి ప్రజలందరూ కూడా మంచి వైద్యాన్ని అందించాలన్న సదుద్దేశంతో వారి ఎప్పుడు కూడా ప్రజాసేవలో, ప్రజల్లో సేవ చేయడం కోసం మరి నిత్యం పరితరిస్తూ ఉంటారు. వారి తండ్రి గారు తోట రామారావు గారు మరి గత 2 సార్లు కౌన్సిలర్ చేశారు. అదేవిధంగా మరి వారి మదరు, వారి తల్లి, మా సిస్టరు మరి వారు కూడా కార్పొరేట్గా పనిచేస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా తెలుసు, అనేక సందర్భాల్లో మరి మున్నేరు ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు ఆ కుటుంబం మొత్తం కూడా మరి వారు తోట రామారావు గారు, అదేవిధంగా మా సిస్టరు, అదేవిధంగా మరి తనయులు అందరూ కూడా నిత్యం ప్రజల్లో ఉండి మరి ప్రజల యొక్క మరి వారి యొక్క బాగోగులు, వారి యొక్క కష్ట సుఖాల్లో మరి వరదలలో అనేక సందర్భాల్లో వాళ్ళు పాల్గొని వారికి అన్ని రకాల సేవలు అందించారు. మరి అదేవిధంగా నేను కూడా ఇక్కడ గత 3 సార్లు కౌన్సిలర్గా పనిచేశాను. నా పేరు సిరంజెట్టి ఏర్పడ్డం, మా మిస్సెస్ రమ, తోట రామారావు గారు, తోట గోవిందమ్మ గారు, మరి వారి తనయుడు లక్ష్మణ్ కుమార్ గారు. వారికి లక్ష్మణ్ కుమార్ గారికి మా యొక్క కూతుర్ని ఇవ్వడం జరిగింది, మా అల్లుడు గారు. మరి ఈరోజు గత 7-8 సంవత్సరాలుగా డాక్టర్గా మరి మెరిట్ విద్యార్థిగా మరి ఎంబీబీఎస్, అదేవిధంగా పీజీ పూర్తి చేసిన తర్వాత మరి వైద్యం మరి ప్రసాద్ గారి దగ్గర నేర్చుకొని, అదేవిధంగా 6-7 సంవత్సరాలు అక్కడ అనేక సర్జరీలు చేసి, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మరి వైద్య సేవలు అందించి ప్రస్తుతం అసిస్టెంట్ ప్రొఫెసర్గా కూడా వారి సేవలు అందిస్తూ ఉన్నారు. మరి ఈ జిల్లాలో ఉన్న ఖమ్మం పట్టణంలో కానీ ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఒక మంచి వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో మరి ఈరోజు రేపు ఖమ్మంలో పాత ఆరోగ్య హాస్పిటల్స్ని తీసుకొని మరి అక్కడ అత్యధికమైన అధునాతనమైన సేవలు అందించాలని, అన్ని రకాల సేవలు ప్రజలకి మరి ఆర్థో విభాగంలో, ఎముకల విభాగంలో అన్ని సర్జరీలు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే మరి సామాన్య ప్రజలు కూడా అందుబాటులో ఉండే విధంగా ఆరోగ్యశ్రీతో మరి ఇక్కడ స్టార్ట్ చేయాలని ఉద్దేశంతో వారు రేపు ప్రారంభించబోతున్నారు. ఆ సందర్భంగా మీ అందరికీ కూడా మరి రామారావు గారు, గోవిందమ్మ గారు, మరి అదేవిధంగా మేము కూడా మీకు చాలామందికి సుపరిచితులు. మరి మా యొక్క మరి బాబు, మరి వారి తనయుడు, మా అల్లుడు గారు, మా పిల్లవాడు ఈరోజు మీ అందరికీ కూడా పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పిలవగానే విచ్చేసిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మా బావగారు తోట రామారావు గారు మాట్లాడుతున్నారు. తోట రామారావు, గోవిందమ్మ శిలంశెట్టి వీరభద్రం గారు వాళ్ళ పాప, వాళ్ళ కూతుర్ని మా చిన్నబ్బాయికి ఇవ్వడం జరిగింది. మా సిస్టరు శిలంశెట్టి రామారావు గారు. మేము నాకు ఫస్ట్ పాప నాగవేణి అమ్మాయి క్యాట్ ఎంబీఏ చేసింది. తర్వాత 2 కౌలు పిల్లలు, ఒక అబ్బాయి యూకే గోల్ఫ్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. జాబ్ వదిలేసి మళ్ళీ ఇప్పుడు నాతో పాటుగా చెడూరు వారుగా కూరగాయల బిజినెస్కి అలవాటైన బిజినెస్ చేస్తూ ఉన్నాడు. చిన్నబాబు ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారు, కోట లక్ష్మణ్ కుమార్. అతను డాక్టర్ కావడానికి పట్టుదల మొదటి నుంచి 3 పిల్లలు కూడా నేర్చుగా చదివింది. చిన్న స్కూలు, వాణి స్కూల్లో వాళ్ళు 10th వరకు విద్యాభ్యాసం పూర్తి చేశారు. 10th అయిపోయిన తర్వాత 1997 మే 18వ తారీఖు నాడు ఖమ్మం కూరగాయల కొట్టు పెట్టారు. అంతకుముందు 95 జూన్ 13వ తారీఖు నాడు నా 2 కాళ్ళు తిరిగినాయి. ఆ పరిస్థితులలో చాలా రోజులు
1, 2 కాడ 1.5 ఇయర్ బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు పిల్లల చదువుల కాడ ఆ రోజుల్లో చాలా ఇబ్బంది పడ్డాం. బడుగు బలహీన వర్గాలకి మన ఇంట్లో ఒక డాక్టర్ కావాలి అన్న దానికి భక్తులతో బాబు మెరిట్ మీద ఉన్న పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు బి గ్రేడ్లో సీట్ సాధించారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో బైపీసీ చేసి బి గ్రేడ్లో 2 లక్షల రూపాయల ఫీజు మీద చదివే పరిస్థితులలో ఆనాడు ఉన్నటువంటి గవర్నమెంట్ సహాయ సహకారాలతో బీసీ కార్పొరేషన్ నుంచి ఎంబీబీఎస్ చర్మల ఆనందరావు కాలేజీలో పూర్తి చేసిన తర్వాత 3 సంవత్సరాలు మళ్ళీ ఇబ్బందులు పడ్డాక పీజీ సీట్కి ప్రతిభలో పీజీ సీట్ సాధించి పీజీ 2018 చివరిలో అంటే 6 సంవత్సరాల క్రితం పూర్తయిన తర్వాత డిఎన్వి ప్రసాద్ గారి ద్వారా జాయిన్ అయి సుమారు 4 నుంచి 5 వేల ఆపరేషన్లు చేయటం జరిగింది. ముఖ్యంగా మేము గర్వంగా చెప్పుకునేది ఏంటంటే అతను అస్తవాసి, అతను ఆ రోజు పీజీ పట్టా తీసుకున్నాడు నుంచి 6 సంవత్సరాలు బట్టి 5,000 ఆపరేషన్లు చేసిన కనీసం ఒక్క ఆపరేషన్ కానీ ఇంతవరకు ఫెయిల్ కాలేదు. ఒక్కటంటే ఒక్కటి కానీ. చాలామంది ఇప్పుడు ఈ మీడియా మిత్రులైతే మన కాడ ఉన్న ఖమ్మం జిల్లాలో జిల్లా వ్యాప్తంగా చేసే మీడియా మిత్రులు 99% నేను తెలవని వాళ్ళు లేరు. నాకు కొంతమంది పేర్లు గుర్తున్నా లేకున్నా అందరు నన్ను ఒక కుటుంబ సభ్యుడిగా ఒక 27-26 సంవత్సరాలు 97 వచ్చిన కాంచి నేను ఒక పొలిటికల్లో లేకపోతే బిజినెస్ మ్యాన్లోనో ఏనాడు చూడలేదు. బాబాయి, అన్న, తమ్ముడు, బావ, బామ్మర్ది అనే వరుసగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉన్నాం. గత 30 సంవత్సరాలు బట్టి మా కుటుంబాన్ని మీడియా మిత్రులు రాజకీయాలకి, పార్టీలకి, కులాలకి అతీతంగా మమ్మల్ని అన్ని రకాలుగా అందరూ ఎక్కించే విధంగా కుటుంబ సభ్యులుగా చూశారు. మా పిల్లవాడు రేపు ఇప్పటివరకు ఉన్న వ్యవస్థలో, విద్యా వ్యవస్థలో చాలా వరకు పేదవాడికి అందుబాటులో వైద్యం అందిస్తూ ఉన్నాడు. గత 6 సంవత్సరాలు బట్టి 4.5 సంవత్సరాలు బట్టి మన గౌట్లో అవుట్సోర్సింగ్గా 4 ఇయర్స్ ఇప్పుడు 6 మంత్స్ నుంచి ప్రొఫెసర్గా జాయిన్ అయ్యి విద్య గౌట్లో గతంలో 3-4 ఆపరేషన్లు దాన్ని ఇప్పుడు గౌట్లోనే ఎక్కువ ఆపరేషన్ల విధంగా పేదలకు అందుబాటులో వైద్యం అందిస్తున్నారు. మా బాబు రేపు 10వ తారీఖు ఉదయం మంత్రులు, ఎమ్మెల్యే గారి సమక్షంలో హాస్పిటల్ పాత ఆరోగ్య మనం 10 ఇయర్స్ లీజు తీసుకొని ఓపెన్ చేస్తూ ఉన్నాం. ఆరోగ్య హాస్పిటల్ యూనిట్ కిందనే పనిచేస్తూ ఉంది. దానికి కూడా ఆరోగ్యశ్రీ ఉంది. ఉచిత సేవలు ఎక్కువ ఉంటాయి కాబట్టి పేదలకి అందుబాటులో వైద్యం ఉంటుందనే ఉద్దేశంతో బాబుని డాక్టర్ గారు తీర్చిదిద్దాం. రేపటి భవిష్యత్తులో మా బాబుని ప్రజల చేతిలో, అంటే వైద్యం అనేది మీ చేతిలో పెడుతున్నాం. మీ సహాయ సహకారాలన్నీ మా కుటుంబానికి గత 30 ఏళ్ళ బట్టి మమ్మల్ని ఎట్లయితే మీరు ఆదరించారో రాజకీయంగా, వ్యాపార పరంగా మా బాబుని, మా కుటుంబాన్ని కానీ మీరు మీ సొంత సోదరులాగా భావించి హాస్పిటల్ మేము పెట్టింది ప్రజా వైద్యశాలని పెట్టాలనుకున్నాం. అటు బాగోదని ప్రజా వైద్యశాల లాంటిది అది మన అందరి ఉద్దేశంతో మీ సహాయ బాబుకు ఉండాలని, ముఖ్యంగా బాబుని మీకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మీ అందరికీ ఆహ్వానం పలకగానే 20 మందో 30 మంది వస్తారని మాకు ముందు ఆదినారాయణ గారు కానీ 50 మంది అంటే 200 మంది 100 మంది పైన వస్తారు. టోటల్ మనకు పేరు చెప్తే వాళ్ళతో జోక్ అన్నందుకు మీరందరూ ఇంతమంది మన కుటుంబ సభ్యుడు డాక్టర్ అయ్యాడనే సంతోషంతో మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ మా కుటుంబం తరఫున, మా తరఫున, ముఖ్యంగా డాక్టర్ గారి తరఫున చేతులెత్తి నమస్కరిస్తున్నాం. 30 సంవత్సరాల క్రితం నేను ఖమ్మం వచ్చినా నేను ఎవరో కావచ్చు. వారి ఉద్యమ కుటుంబం, మా నాన్నగారు తెలంగాణ సాయుధ పోరాటం పల్లెటూరులో ఎన్నో కష్టాలు పడి పిల్లలు చదివేయాలనే ఉద్దేశంతో ఖమ్మం షిఫ్ట్ అయ్యాం. ఆ తర్వాత
చిన్న కూరగాయల వ్యాపారంతో ఇవాళ నాకు తిని మోపెట్టి కూరగాయల వ్యాపారమే కాకుండా దాన్ని వదిలిపెట్టేట్టుగానే అదే వ్యాపారం చేస్తున్నాం. వాస్తవంగా పెరబాబు ఆ వ్యాపారంలో వచ్చాడు. మొన్న టమాటాలు వేయడానికి మాకు 60-70 మంది లేబర్లు అందుబాటులో ఉంది. మార్కెట్ మొత్తంలో గ్రేడింగ్ చేయడానికి ఒక ముగ్గురు వచ్చి ఎస్టీ వాళ్ళు కాయలు వేస్తుంటే కూడా మంది కొత్తగా ఉన్నారు. మాకు రోజు కవిత అని కర్ణగిరి నుంచి ఆడుతుంది. మీరెందుకమ్మా మీరే ఇన్వాల్వ్ ఇచ్చారని అడిగితే, మీరు లక్ష్మణ్ సార్ వాళ్ళ నాన్నగారు సార్ నేను మాకు తెలుసు అనే స్థాయికి నా కొడుకు వచ్చిందని అది చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. రేపటి భవిష్యత్తులు అంటే అదేనమ్మా తోటరావు కొడుకు లక్ష్మణ్ డాక్టర్ అంటే కాదు సార్, లక్ష్మణ్ సార్ మా దేవుడు. మా ఇంట్లో ముగ్గురికి హాస్పిటల్, ముగ్గురికి భారీ ఎత్తున హైదరాబాద్ బొమ్మంటే ముగ్గురికి ఆపరేషన్ చేశాడు. మా నాన్నగారికి చేశాడు, మా అన్నయ్యకి చేశాడు, మా చెల్లెకి చేశాడు. రూపాయి డబ్బులు తీసుకోలేదు, ఫీజు కార్డు తీసుకోలేదండి. అంత గర్వంగా చెప్తే ఆ రోజు మా కుటుంబం తరఫున భవిష్యత్తులో గతంలో నిన్నగాక మొన్న వచ్చిన 2 months క్రితం వచ్చిన వరదలలో ఆయనకు వచ్చే శాలరీ 6 months శాలరీ ఇచ్చి ఆ ప్రాంతంలో ఆయన సేవలు పెద్దబాబు 11 రోజులు లేదనుకున్న అన్నం పెడితే అమ్మాయి ఆమె శాలరీ నుంచి బ్యాంక్ మేనేజర్ అమ్మాయి ఇచ్చిన వాటిని బట్టి 15 రోజులు ఆ ప్రాంత ప్రజలను ఆదుకోవటానికి మీరు చేసిన సేవలు మీ ద్వారాన ఇంతకుముందు తోటరావు ఒక జిల్లాకి టౌన్కే పరిమితం అయ్యేది. ఇప్పుడు ఒక తెలంగాణ రాష్ట్రం కాకుండా ప్రపంచ స్థాయికి ఖమ్మంలో తోటరామారావు ఫ్యామిలీ అని కేటీఆర్ గారు అమెరికాలో ఉన్నాడు. అమెరికా నుంచి ఫోన్ చేసి ఆ వీడియోలు మీరు పెట్టిన ముఖ్యంగా మీ సేవలు నన్ను ఇతర దేశాలు దాటించినందుకు మరొకసారి మా కుటుంబం తరఫున మీడియా నా తమ్ముళ్ళు చాలామంది ఎక్కువ పిల్లలంతా బాబాయ్ మా కొడుకులకి అన్నదమ్ములకి కుటుంబ సభ్యుల్లాగా భవిష్యత్తులో కూడా మా పిల్లగాడిని ఆ స్థాయిలో మీరు చూసుకోవాలి. ఎవరైనా దేవుడు కొడుకులం కాదు, ఏదన్నా చిన్న ఏదైనా జరిగినా అట్లా కాదు. ఇట్లా అని కూడా హెల్త్ కార్డు మాకు ఇస్తే ఏదైనా సేవలు అందిస్తానికి హెల్త్ కార్డు ఇవ్వాల్సిన పని లేదు. మీడియా అంటేనే కూరగాయల మార్కెట్ అని అశ్వరాపేట నుంచి కూరగాయల మార్కెట్ పనిచేస్తాం సార్ అన్నందుకే మనోడు స్పందిస్తాడు. ఆనాడు పట్టా తీసుకుంటున్నాడు, కరీంనగర్లో డీసీ పట్టా తీసుకున్నాడు. ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళు 4 మాటలు మాట్లాడమంటే కన్నగడ్డ, చింతపల్లి 46, 45, 43 డివిజన్లకి మా బాబు డాక్టర్గా పట్టా తీసుకున్న సందర్భంగా ఇప్పుడు లైఫ్లో రూపాయి ఫీజు తీసుకుంటూ అవకాశం ఉంటే మందులు కూడా కలిగించి ఏర్పాటు చేయాలన్నందుకు 3 టౌన్ మొత్తం కన్నగడ్డ అంటే చింతపల్లి 3 టౌన్ మొత్తం ఫ్రీగానే చూడటం అవుతుంది. టౌన్లో పేదలకి ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న వాళ్ళే ఎటువంటి మేజర్ ఆపరేషన్ అయినా అవకాశం ఉన్నంత మరికి తక్కువ మెడిసిన్ ఖర్చు అది తప్ప డబ్బు వైపు ఆలోచించే కుటుంబం మేము కావు. భవిష్యత్తులో కూడా గత 30 ఏళ్ళ బట్టి నేను పేదలకు ఎలాగైతే కరోనా టైంలో ఆదుకుంటూ వచ్చాను, ఎట్లా 30 ఏళ్ళు సర్వీస్ చేసావో భవిష్యత్ తరాలకు కూడా మా పిల్లల సేవలు అలాగనే ఉండాలి. మీ సహాయ సహకారాలు ఎప్పటిలో మా బాబుని మీ బాబులాగా ఆశీర్వదించాలని మరొకసారి కోరుతాం. నమస్తే అండి, నా పేరు డాక్టర్ తోట లక్ష్మణ్ కుమార్. ఎంఎస్ ఆర్తో కంప్లీట్ చేశానండి. 2008లో ఎంబీబీఎస్ చెల్బడి ఆనందరావు మెడికల్ కాలేజ్లో చేశాను. తర్వాత 2016 బ్యాచ్ ప్రతిభ మెడికల్ కాలేజ్లో ఆర్థోపెడిక్ ఎంఎస్ విభాగంలో ఆర్థోపెడిక్ కంప్లీట్ చేశానండి. తర్వాత ఎస్ఆర్షిప్ కూడా అక్కడే 1 year కంప్లీట్ చేశాను. తర్వాత ఒక 6 సంవత్సరాల పాటు డాక్టర్ పిఎన్ఎస్ ప్రసాద్ సార్ దగ్గర సృజన ఆర్థోపెడిక్ హాస్పిటల్లో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జరీ పనిచేశానండి. తర్వాత ఒక 3 years అసిస్టెంట్ ప్రొఫెసర్గా మన గవర్నమెంట్ హాస్పిటల్లో 3 years టీపీపీలో సివిల్ అసిస్టెంట్ సర్జరీగా పనిచేశాను. తర్వాత ఇప్పుడు ఒక 6 months నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్గా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో పనిచేస్తున్నానండి. అందరికీ ఫ్రీ వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ఆరోగ్యశ్రీ సర్వీసెస్తో నేను కొంచెం ముందుకు వచ్చి ఇంకా ఇప్పటి నుంచి 5 సంవత్సరాలుగా నాకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ సర్వీసెస్ ఇస్తూనే ఉన్నానండి. ఇప్పుడు ఇంకా నా సొంతంగా సర్వీసెస్ ఇవ్వడానికి మనం టీఆర్ఆర్ ఆర్థోపెడిక్ యూనిట్గా సర్వీసెస్ ఇవ్వడానికి ముందుకొచ్చాను. కొంచెం అందరూ ఆశీర్వదించాలని కోరుతున్నాను. టోటల్ ఆర్థోపెడిక్ విభాగంలో మనం ఎటువంటి సేవలైనా కూడా ఇక్కడే అందుతాయండి. ప్రతిదీ ఎటువంటి ఎక్కడికి రిఫరల్ వెళ్ళకుండా ఇక్కడ అవన్నీ కూడా మనకి
ఇక్కడే మన యూనిట్లోనే కంప్లీట్గా అన్ని సర్జరీస్ కంప్లీట్ అయ్యే విధంగా రెడీ చేసి ఉన్నాము. ఈజియర్ రింగ్ ఫిక్సేటర్, మోకాళ్ళ మార్పిడి అండ్ స్కోపీ సర్జరీలు అన్నీ కూడా మన హాస్పిటల్లోనే జరుగుతాయి.